నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వివిధ పోలింగ్ బూత్లలో జరిగిన బ్యాలెట్ బాక్సులతో ఎన్నికల సిబ్బంది తిరిగి కొత్తగూడెం రామచంద్ర కళాశాలకు చేరుకున్న తర్వాత ఇక్కడి నుండి బ్యాలెట్ బాక్సులను తరలించడానికి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులను సంబంధిత సిబ్బంది నల్గొండకు తరలించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సోమవారం 4 గంటల వరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో పోలైన ఓట్ల శాతం 71%గా నమోదు కాగా అందులో పురుషులు 16,206, స్త్రీలు 11,871, మొత్తం 28,077 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారికంగా సమాచారం. ఎన్నికల బ్యాలెట్స్ సంబంధించినటువంటి శ్రీ రామచంద్ర కళాశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా సందర్శించి పరిశీలించారు. కొత్తగూడెం రామచంద్ర కళాశాల నుండి నల్గొండకు సింగరేణి సంస్థకు సంబంధించిన 2 ఎక్స్ప్లోజివ్ సీల్డ్ వాహనాల ద్వారా పోలీస్ ఎస్కార్ట్తో ఈ బ్యాలెట్ బాక్సులన్నీ నల్గొండకు తరలించారు.